కేజ్రీవాల్ తాను సామాన్యుణ్ణి అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడదే సామాన్యుడి చేతిలో ఓడిపోయారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోడీ నిలువరించేది తానేనని దేశవ్యాప్తంగా ఆప్ను విస్తరించేందుకు యత్నించారు. పంజాబ్లో పార్టీని అధికారంలోకి కూడా తెచ్చారు. మరోసారి ఆప్ను అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో ప్రధాని మోడీపై అదే పనిగా ఆరోపణ చేశారు. మోడీ సర్కారు కక్ష కట్టి తనతో పాటు ఆప్ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టిందని పదే పదే ఆరోపించారు. కానీ వీటిని ఢిల్లీ ఓటర్ విశ్వసించలేదు. ఒకప్పుడు అవినీతిని నిలదీస్తూ పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీకి ఇప్పుడు అవినీతి మరకలు అంటుకోవడాన్ని ప్రజలు అస్సలు సహించలేకపోయారు. దీంతో ఓటే ఆయుధంగా ఆప్ని తిరస్కరించారు. ఆప్ని విస్తరించే క్రమంలో పరుష పదజాలంతో ప్రధాని మోడీని విమర్శించడం కూడా ఆ పార్టీకి చేదు ఫలితాలు చేరచేస్తున్నాయి. కాంగ్రెస్ లేకుండా అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో ఉన్న కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ ను దరిచేరనివ్వలేదు. కేజ్రీవాల్ ను కట్టడి చేసే క్రమంలో బీజేపీ హైకమాండ్ న్యూఢిల్లీ సెగ్మెంట్ లో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేజ్ సింగ్ సాహిబ్ సింగ్ వర్మను బరిలోకి దించింది. జాట్ సామాజిక వర్గ నేత ఇతను. ఇంతవరకు ఓటమి ఎరుగని నేత అయిన పర్వేజ్ ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ను ఓడించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని వాటిని అమలు చేస్తున్నామని మళ్ళీ అధికారంలోకి వస్తే మరెన్నో పథకాలు అమలు చేస్తామని హామీలిచ్చింది ఆప్. కానీ వీటిని విశ్వసించలేదు హస్తిన ఓటర్లు. ఎందుకు విశ్వసించలేదంటే పదే పదే కేజ్రీవాల్ నోట వచ్చిన మాటే ఆప్ కొంప ముంచిందని చెప్పుకోవాలి. కేంద్రంలోని మోడీ సర్కారు ఢిల్లీలోని ఆప్ సర్కారుకు సహకరించట్లేదని, ఢిల్లీ అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ పదే పదే ఆరోపించారు. మోడీని ఎదుర్కొనే దమ్మున్న నేతను కావడంతోనే తనను టార్గెట్ చేసి కేసులతో వేధిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించేవారు. ఈ ప్రచారమే ఆప్ సర్కార్ను గద్దె దించేలా చేసింది. పుష్కర కాలం పాటు ఆమ్ ఆద్మీకి ఛాన్స్ ఇచ్చిన ఓటర్లు ఈసారి బీజేపీ పట్టం కడితేనే మేలనుకున్నారు. కేంద్రంలో ఒక పార్టీ ఢిల్లీలో ఆపుంటే అభివృద్ధి జరగదనో లేకపోతే మళ్లీ ఈ రచ్చ తట్టుకోలేమనో భావించారు ఢిల్లీ ఓటర్లు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమ పథకాలకు ఢోకా ఉండదని భావించి కమలనాథులకు పట్టం కట్టారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్రంతో సఖ్యతతో మెలగాలి. కానీ మోడీని వ్యతిరేకిస్తూ వస్తున్న కేజ్రీవాల్ కు మరోసారి పట్టం కడితే ఇంకో 4-5 ఏళ్లు మరీ సఖ్యత ఎలానూ ఉండదని ఓటర్ భావించారు. అదే బీజేపీకి ఛాన్స్ ఇస్తే కేంద్రంతో ఢిల్లీకి ఘర్షణ వాతావరణం ఉండదనే నిర్ణయానికి వచ్చి కమలం గుర్తుకు ఓట్లేశారు హస్తినవాసులు.